వచనాలు చదువుకుని ఈరోజు మనము దేవుని స్తుతిద్దాం. 2020 సంవత్సరం అంతా దేవుడు మనల్ని రక్షిస్తూ వచ్చాడు, అన్ని ఆపదల్లో తప్పిస్తూ వచ్చాడు, మరి సజీవుల్లో మనల్ని ఉంచుతూ వచ్చాడు. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. దేవుడు అద్భుతకరుడు, చర్యకరుడు అయిన దేవుడు మన జీవితంలో తన యొక్క అద్భుతాలు చేసి చూపిస్తూ వచ్చాడు. అందుని బట్టి మనం దేవుని స్తుతించాలి. మొట్టమొదటిగా పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమాకాండం 34వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండం 34:10 అందరం కలిసి చదువుకుందాం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చెయ్యబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. ప్రభు సహాయం కొరకై ఆయన వైపు చూద్దాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ యొక్క ఘనమైన గొప్ప నామమును స్తుతిస్తా ఉన్నాం. 2020వ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు నీ యొక్క కృపల్లో మమ్మల్ని భద్రపరుస్తూ వచ్చినారు. మేము మర్చిపోని దేవుడు, విడిచిపెట్టని దేవుడు, మమ్మల్ని కాపాడుతూ వచ్చినారు. అనేక ఉపద్రవాల నుంచి, వ్యాధుల నుంచి, కష్టాల ఇబ్బందుల నుంచి తప్పిస్తూ మాకు తోడుగా ఉంటూ మాకు సరిపోయిన దేవుడిగా ఉంటూ వచ్చినారు. అందరూ చూస్తున్నాం ప్రభా. ఈ యొక్క సంవత్సరం చివరి దినామం తీసుకొచ్చినారు. ఈ సంవత్సరంలో ప్రభా ఈ విధంగా లాక్డౌన్ ద్వారా ఏర్పడినటువంటి ఈ యొక్క డిసైపుల్స్ ఫెలోషిప్ పరిచర్యలో మాకు ప్రభా మీరు అండగా ఉంటూ మాతో మాట్లాడుతూ మమ్మల్ని పురికొల్పుతూ ఈ సమయం వరకు మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు. ఈరోజు నీ మాటలు మాకు దయచేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా నెట్వర్క్ ప్రాబ్లం, ఎటువంటి ఇబ్బందులు కలుగు చేయకుండా సహాయం చేయమని మా ప్రేమ గల యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమాకాండం 34:10 ఇప్పుడు మనం చదువుకుందాం. ఏ జనములు నేను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరితో చేసేదను. దేవుడు మనతో చెప్తున్న మాట, అద్భుతములు చేస్తాను అంటున్నాడు. కనుక దేవుడు చేసే కార్యములు అద్భుతములుగా ఉన్నాయా లేదా? ఉంటే అవి ఏంటి? ఆ అద్భుతములు మన జీవితంలో జరిగినాయా లేదా? జరిగితే మనము దేవుని స్తుతించకుండా ఎలా ఉంటాం? ఇది ఈరోజు మన యొక్క పాఠం యొక్క సారాంశం. దేవుడు చేసిన ఈ యొక్క గ్రూప్లో ఉన్న ప్రతి సహోదరు అనుభవించారా లేదా? ఆ అద్భుతాలు మన జీవితంలో మనం పొందుకున్నామా లేదా? పొందుకుంటే ప్రభువుని మనం స్తుతిద్దాం, కృతజ్ఞత తెలియజేద్దాం. మీటింగ్ ఎందుకంటే ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఎంతో మంది మన కళ్ళ ముందు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. అయినప్పటికీ తన కృపను బట్టి దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. అందుని బట్టి మనం ఆయనకి కృతజ్ఞత తెలియజేసే వరంగా ఉండాలి. సంవత్సరం చివరి రోజులో తీసుకొచ్చినాడు. ఆ అద్భుతమైన దేవుడిని దేవుడు నిరూపించుకుంటూ వచ్చాడు. ఏంటి దేవుడు చేసిన అద్భుతాలు అనేది మనము చూద్దాం. మొట్టమొదటి అద్భుతం ఏంటి? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి తీసిన వారు త్వరగా చదివితే మనం ముందుకెళ్దాం. యోహాను సువార్త 3:16 మనకందరికి తెలిసిన మాటలే. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చాలు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు అంట. దీంట్లో అద్భుతం ఏముంది బ్రదర్ అని మనం అనుకున్నప్పుడు
దీంట్లో చాలా అద్భుతము దాగి ఉన్నది ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు, లోకము పాపముతో నిండిపోయి ఉంది. పరిశుద్ధమైన దేవుడు పాపులను ప్రేమించటం అద్భుతం కాదా? మనము ఈ లోకములో అందరం సమానమే. దేవుడు ఈ లోకంలో అందరినీ సమానంగా పుట్టించాడు. అట్లాంటి ఈ లోకంలో నివసిస్తున్న నీవు నేను మన మధ్యలోనే చిన్న చిన్న భేదాలు చూసుకుని మనకు సరిపోయిన వాళ్ళని, మనకి నచ్చిన వాళ్ళని ప్రేమిస్తాం. మన యొక్క అంతస్తుకు తగిన వాళ్ళని మనం మాట్లాడతాం, వారితోనే సహవాసం చేస్తాం. తక్కువ వాళ్ళని తక్కువగా చూస్తాం. కానీ దేవుడు మనకి ఏమాత్రం కూడా మనతో సరిపోయినవాడు కాదు, ఆయన గొప్పవాడు. బైబిల్ చెప్తా ఉంది ఆయనలో ఏ పాపము లేదు, పరిశుద్ధుడు అని. మరి ఇంత గొప్ప పరిశుద్ధుడు పాపిని ప్రేమించటం అద్భుతమా కాదా? ప్రభా, నిజంగా నేను చేసిన పాపమును బట్టి నేను నరకానికి వెళ్ళిపోయేవాడిని. అట్లాంటి నన్ను విడిచిపెట్టలేదు నువ్వు, అద్భుతంగా నన్ను ప్రేమించావు. అంతేకాదు, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించాను. దేవుడు మన కొరకు తన కుమారుని పంపించాడు. ఎంత అద్భుతం కదా! పరలోకములో పరిశుద్ధులు నివసించేటువంటి ఆ స్థలాన్ని కోటాను కోట్ల దేవదత్తులు 24 పెద్దలు 4 జీవుల చేత ఎల్లప్పుడూ స్తుతించబడే గొప్ప దేవుడు, అత్యున్నతమైన మహాసింహాసనం మీద ఆశీనుడే దేవుడు, మహిమతో ఉన్న దేవుడు ఆ యొక్క మహిమను అధికారాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి రావటమే అద్భుతం. కనుక దేవుడు అద్భుతమైన వాడు. ఎందుకంటే పాపులను ప్రేమించాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:18 చదువుకుంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూడండి, నేను చదువుతున్నాను. మొదటి తిమోతి 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారానికి యోగ్యమునైనది. దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పాపులను ప్రేమించడానికని క్లియర్గా బైబిల్లో చెప్తా ఉంది. ఎవరిని ప్రేమిస్తా? పాపులను ప్రేమించడానికి. ఎవరు వచ్చారు? పరిశుద్ధమైన దేవుడు వచ్చాడు. ఎట్లాగా ఈయన పరిశుద్ధమైన దేవుడు అని మనం చెప్పగలుగుతాము అంటే, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని బైబిల్ చెప్తా ఉంది. అంతేకాదు, ఆయన ఈ పాపుల కొరకు ప్రాణం పెడతానికి ఈ లోకానికి వచ్చాడని బైబిల్ చెప్తా ఉంది. ఆ మాట మనం చూసుకుంటే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో నేను చదువుతున్నాను. రోమా 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు ఎట్లనగా, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. క్రీస్తు ఎవరి కొరకు చనిపోయాడు అంటే పాపుల కొరకు చనిపోయాడు. ఇది మొట్టమొదటి అద్భుతం, దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతం. అసలు నాకు పాప క్షమాపణే లేదు, ఈ లోకములో నేను చేసిన పాపను బట్టి నరకము నాకు ప్రాప్తించింది, ఇక నేను నాశనానికి వెళ్ళవలసిన స్థితిలోనే ఉన్నాను అన్నటువంటి నీకు నాకు దేవుడు గొప్ప విడుదల దయచేశాడు. మనల్ని ప్రేమించాడు, మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు. ఈ అద్భుతాన్ని దేవుడు నీ ఎడల నా ఎడల చేసినాడు కనుక నీవు నేను ఆయన్ని స్తుతించకుండా ఎలా ఉండగలుగుతాం? అసలు ఆయన రెండో అద్భుతం చూస్తే ఎలాంటి అద్భుతం చేశాడంటే, ఆయన అసలు ఈయన పరిశుద్ధుడని ఎలా చెప్పగలుగుతున్నారు? మత్తయి సువార్త ఎవరు తీసుకున్నారు? త్వరగా చదువుతాం. 1వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 1:22. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త. కన్యక గర్భవతి అవటం అనేది అద్భుతం. అది సృష్టిలో మరి ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నది. ఇదే ఒక గొప్ప అద్భుతం. ఈయన పరిశుద్ధుడు అని చెప్తానికి రుజువులు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఏంటంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును అంటే ఈయన పాపము లేకుండా పుట్టాడు అని చెప్తానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట.
కనుక పురుషుణ్ణి ఎరగని విధానములో దేవుడి లోకానికి వచ్చాడు అని చెప్తానికి బైబిల్ రుజువుగా మనకున్నది. కన్యక గర్భవతి అయ్యి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. కనుక ఈయన ఎట్లాగా ఈ లోకానికి వచ్చాడంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. ఎట్లాగంట పరిశుద్ధాత్మ శక్తి వలన ఆయన మనకి ఇదే అధ్యాయం 20వ వచనంలో నేను చదువుతున్నాను, చివరిలో ఉంది. మత్తయి సువార్త 1:20. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. పరిశుద్ధాత్మ వలన కలిగిన గర్భములో నుంచి వచ్చినటువంటి ఈ శిశువు పరిశుద్ధుడైన దేవుడు. చూసారా, ఈయన పరిశుద్ధుడు. పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడు, పాపుల కొరకు సిలువలో మరణించాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అక్కడ బైబిల్ ఏమని చెప్తా ఉంది ఈయన గురించి అని చూసినప్పుడు, పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు ఏ పాపము లేదు. చెప్తా ఉంది చూసారా, ఆయన పరిశుద్ధుడు అని చెప్తుంది, ఆయన యందు పాపము లేదు. ఇంకొకటి, మనలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు. అంతేగాని ఇంకా వేరే ఉద్దేశం ఏం కాదు. నిన్నటి రోజున నేను నిన్నగాక మొన్న రైల్వే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను చెప్పారు కదా, ఆ ఎగ్జామ్కి వెళ్ళి వస్తా ఉన్నప్పుడు బస్సులో కూర్చున్నాను. విజయవాడ నుంచి తెనాలి వెళ్ళే బస్సులో కూర్చుని వస్తుంటే నేను కిటికీలో కూడా చూస్తా ఉంటే ఒక చోట ఒక చర్చి కనపడింది. ఆ చర్చికి హెడ్డింగ్, ఆ చర్చి ఏం చర్చి అనే పేరు రాస్తుంటారు కదా, ఆ పేరు చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అక్కడ ఏం పేరు ఉందో తెలుసా? రక్షణ సంఘం. రక్షణ సంఘం లాగా దీన్ని స్వస్థతా సంఘం అంట. స్వస్థతా సంఘం చర్చి పేరు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది అసలు. స్వస్థతా సంఘం అంటే యేసు ప్రభు రక్షణ సంఘం, రక్షణ సైన్యం, ఇట్లాగా మనం చాలా చర్చిలు చూసాము. స్వస్థతా సంఘం కూడా, స్వస్థత చర్చి, ఇది ఎక్కడ బైబిల్లోనే లేదు అసలు. అంటే దీని ఉద్దేశం ఏంటిది? చర్చి పెట్టిన వాళ్ళు అక్కడికి వచ్చే ప్రజలకైతే దాన్ని ఏం చెప్పదలుచుకున్నారు? ఈ లోకానికి వచ్చింది స్వస్థత కలుగు చేయడానిక? వాళ్ళు చూసినప్పుడు స్వస్థత సంఘం, ఈ స్వస్థత కలుగు చేయడానికి రాలేదు ఆయన దేవుడు. బైబిల్ ఎంతో స్పష్టంగా రాసించాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి నేను వచ్చాను, పాపులను మరి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను, పాపము తీసివేయడానికి వచ్చాను. అంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అంతేగాని స్వస్థత ఇవ్వడానికి వచ్చానని బైబిల్ ఎక్కడ రాసిలేదు. దాన్ని మనము మన యొక్క మన ఉద్దేశాలకు అనుకూలంగా మార్చుకుంటూ స్వస్థత చర్చ అని పేరు పెట్టేశారు. నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను దాన్ని చూసినప్పుడు. అంటే ప్రజలకు మీరు ఎక్కడికి వస్తే మీకు స్వస్థత వచ్చిద్ది, మీకు ఆరోగ్యం వచ్చిద్ది అని చెప్పి వాళ్ళని తప్పుడు బోధలు, తప్పుడు దారిలోకి మళ్లించి వారిని మోసం చేయటం. అంటే వాళ్ళు ఆడికి వస్తుంది ఎందుకంటే మాకున్న రోగాలు పోతాయని, మాకు ఆరోగ్యం వచ్చిద్దని ఉద్దేశంతో ఆడికి వస్తున్నారు, కానీ మా పాపం పోయిద్దనే ఉద్దేశం వాళ్ళకి లేదు. అటువంటి ఉద్దేశం వీళ్ళకి లేదు, చెప్పే వాళ్ళకి. ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని చెప్తుందంటే బైబిల్ పాపాలు తీసివేయడానికి. మనం చదివాం ఇక్కడే మొదటి యోహాను పత్రిక 3:5లో పాపములను తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడని ఎంతో స్పష్టంగా బైబిల్ చెప్తా ఉంది. పాపం తీసివేయడానికి వచ్చాడని బైబిల్ చెప్తుంటే స్వస్థత అని మనం చెప్తా ఉన్నాం. కనుక ఇది దేవుని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు, తలంపులకు విరోధమైనటువంటి మార్గం. అటువంటి మార్గంలోకి నడిపిస్తున్నారు ఈ రోజుల్లో. అది చూసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. కనుక మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి, పరిశుద్ధుడైన దేవుడు పాపిని ప్రేమించి పాపాన్ని తీసివేయడానికి ఈ లోకానికి వచ్చి సిలువలో చనిపోయి తిరిగి లేచాడు. ఇది మన జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యం. దీన్ని బట్టి మనము దేవుడి తర్వాత చూసుకుంటాం. 14వ అధ్యాయంలో నిర్గమాకాండ అధ్యాయంలో 16వ వచనం.
ఎవరైనా చదువుతారా దయచేసి? నిర్గమాకాండం 14:16. నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. దేవుడు ఇట్లాంటి అద్భుతాలు బైబిల్లో చాలా చేశారు. మనం కొన్నే చూస్తాము. ఏంటంటే సముద్రాన్ని పాయలుగా చేయటం. ఎవరి దేవుడు తన తన యొక్క దైవజనుడి ద్వారా ఈ కార్యం చేస్తా ఉన్నాడు. ఈ సముద్రం మీద కర్రతో కొడితే 2 పాయలుగా అవుతుంది, దాని మధ్యలో మీరు నడిచి వెళ్తారని చెప్పాడు. ఈ మాట 21వ వచనం చదువుతారా బ్రదర్? 14వ అధ్యాయం 21వ వచనం. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. ఇది అద్భుతము. మన యొక్క ఈ ప్రపంచంలో మనం చూసినటువంటి గొప్ప అద్భుతం బైబిల్ మనకు తెలియజేస్తా ఉంది. సముద్రాన్ని ఆరిన నేలగా చేసి దాని మీద మనుషులు నడిచేదిగా చేస్తూ వచ్చాడు. కనుక దేవుడు ఎంతో అద్భుతమైన దేవుడు అని చెప్తానికి ఈ నిదర్శనాలు. 13వ వచనం ఏం చెప్తుంది బ్రదర్? 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులు ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. ఈ అద్భుతం చెయ్యక ముందు మోషే తన ప్రజలతో మాట్లాడుతున్నారు. వాళ్ళు భయపడుతున్నారు. మనం వెళ్ళిపోతున్నాం, మన వెనకాల సైన్యం వస్తున్నారు, మనం ఏం చేస్తారో అని భయపడతా ఉన్నప్పుడు, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగుచేయు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఈ మాటను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఈ మోషే ఏమని పరిచయం చేస్తారంట? రక్షణ. యెహోవా మీకు కలుగుచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఏంటి రక్షణ అంటే? ఐగుప్తీయుల నుంచి విడుదల. ఐగుప్తు నుంచి విడుదల, మనకి పాపం నుంచి విడుదల. దీన్ని చూపిస్తా ఉంది. నిన్ను నన్ను దేవుడు పాపం నుంచి విడిపించాడు. ఇది అద్భుతం కాదా? అదే అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్తా ఉంది? 10వ వచనం, ఎందుకు ఇదంతా జరిగింది అంటే, ఫరో సమీపించుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టి. అసలు ఈ యొక్క ఇశ్రాయేలీయులు మొరపెట్టడం తర్వాత మోషే వారి పడవద్దు, దేవుడు కలుగుజేయ రక్షణ మీరు చూడండి అంటాం. ఆ తర్వాత దేవుడు మోషే ద్వారా ఈ అద్భుతం చేయటం. అంటే వీళ్ళు ఆ సముద్రంలో నుంచి వెళ్ళుట ద్వారా ఆ బాప్తీసం తీసుకుంటూ వచ్చారు, రక్షణ పొందుతూ వచ్చారు, విడుదల పొందుతూ వచ్చారు ఐగుప్తు అనేటువంటి పాపం నుంచి. కనుక దేవుడు మనకు చేసిన అద్భుతం ఏంటంటే పాపం నుంచి విడుదల దయచేశాడు. ఇది మొట్టమొదటిది, ముఖ్యమైనటువంటి అద్భుతమైనటువంటి నీ జీవితంలో అది చేసింది. మరి మాసంలో కలుస్తా ఉన్నాం. దీంట్లోకి రాకముందు నుంచే మనం చాలా మందిని అనేక స్థానాల్లో చర్చికి వెళ్తూ బైబిల్ నమ్ముకుంటున్నాం. మరి మన జీవితంలో అద్భుత కార్యము జరిగినదా లేదా? నా పాపాల కొరకే దేవుడు మరణించాడు, నిన్ను నన్ను పాపించాడు కాబట్టి నేను కూడా ఇటువంటి అద్భుతాన్ని పొందుకున్నాను అని నమ్మినప్పుడు మనము దేవుణ్ణి స్థుతించకుండా ఎలా ఉండగలుగుతాం? తర్వాత చూస్తే దేవుడు ఎవరి కోసం ఎవరిని ఎట్లాగా మార్చేయడని చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం నేను చదువుతున్నాను. 6వ వచనం, ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలం భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఆయన ఎవరి కొరకు చనిపోయాడంటే భక్తిహీనుల కొరకు చనిపోయాడు, బుద్ధిహీనుల కొరకు చనిపోయాడంట. ఆయన అవివేకుల కొరకు, జ్ఞానము లేనివారు, అవిధేయుల కొరకు చనిపోయాడు. ఏం చూపిస్తుంది ఇదంతా? అవిధేయులు అంటే దేవుడి మాట విననివారు, అవివేకులు అంటే జ్ఞానము లేనివారు, బుద్ధిహీనులు అంటే బుద్ధి లేనివారు, భక్తిహీనులు అంటే భక్తి లేనివారు. అసలు మనలో ఏది లేదు, భక్తి లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, విధేయత లేదు, దేవుని మాట వినేటువంటి మనస్తత్వం లేనే లేదు. అటువంటి క్యారెక్టర్స్ మనకు దేవుడు మనల్ని ప్రేమించాడు. అట్లాంటి మనల్ని దేవుడు
అటువంటి స్థితి నుంచి విడిపించాడు. ఇది అద్భుతం కాదా? కనుక ఇటువంటి మనల్ని దేవుడు మార్చేశాడు. ఈరోజు ఒకప్పుడు నేను భక్తిహీనుడిగా ఉండేవాని ప్రభా, ఈరోజు నీ యొక్క భక్తుడిగా చేస్తున్నావు అని మనం ఆయన స్తుతించొద్దా? ఒకప్పుడు నేను బుద్ధి లేని వాడిగా ఉన్నాను, ఈరోజు నీ వాక్యం నన్ను బుద్ధిమంతునిగా చేసింది అని మనం మరి మన జీవితంలో గుర్తించామా లేదా? ఒకప్పుడు నేను అవిధేయుడు, నీ మాట వినేవాడిని కాదు, అవివేకంగా ఉండేవాడిని. ఇప్పుడైతే నేను నీ మాట వింటున్నాను, చదువుతున్నాను, నీకు లోబడుతున్నాను ప్రభా. ఇది నువ్వు నన్ను మార్చవు, నా అంతటా జరిగిన కార్యం కాదు, ఇది నీవే చేసావు, నా జీవితంలో మార్పు తీసుకొచ్చావు అని నీవు నేను నమ్మినప్పుడు ఆయన్ని స్తుతించకుండా జరుగుతాం. కనుక ఆయన్ని ఆరాధిద్దాం. ఈ సంవత్సరం అంతా కాపాడావు, అంతేకాదు పాపంలో పుట్టిన నన్ను పాపం నుంచి విడిపించడానికి పరిశుద్ధులైన దేవుడి లోకానికి వచ్చావు. నేను బుద్ధిహీనుడు, భక్తిహీను, అవివేకన, అవిధేయుడిగా ఉన్నప్పుడు నన్ను నువ్వు మార్చేసావు, నీ బిడ్డగా చేసుకున్నావు. నా కొరకు నీ సంఘాన్ని నా కొరకు నీ సంఘాన్ని కడుతుంది. దేవుడు తన సంఘాన్ని ఎవరితో కడుతున్నాడంట? మనతో కడుతున్నాడు. మనల్ని దేవుడు తన బిడ్డలుగా చేసుకున్నాడు, మన కొరకు తన సంఘాన్ని కడుతున్నాడు. అంటే తన యొక్క రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరుస్తా ఉన్నారు. కనుక మనం ఆయన్ని స్తుతించి గణపరచాలి. అంతేకాదు ఇంకోటి చూద్దాం. ఈయన ఎట్లాంటి వాడు అంటే ఆయన చేసే కార్యాలు చాలా ఉన్నాయి బైబిల్లో. యోబు 26:7-8 చూసుకుంటే, యోబు గ్రంథం 26 అధ్యాయము 7-8. ఎవరైనా చదువుతారా? తీసుకున్న 26:7-8. శూన్యమండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యము పైన భూమిని వేలాడదీసెను. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. చూసారా? ఈ యొక్క ఎన్నో సంవత్సరాలు పరిశోధనలు చేసిన తర్వాత కనిపెట్టినటువంటి విషయం ఏంటంటే, ఈ భూమి శూన్యంలో వేలాడుతుంది అని కనిపెట్టారే కానీ ఇది ఎలా సాధ్యమైందో వారికి కూడా తెలియదు. మరి ఇది అద్భుతం కాదా? ఒక చిన్న బంతిని మనం గాలిలో ఎగరేసి ఆపలేం, ఒక చిన్న రాయిని ఎగరేసి ఆపలేం. అట్లాంటిది పెద్ద భూగ్రహాన్ని దేవుడు శూన్యములో వేలాడదీశాడు. ఇది నిజమా కాదా అంటే సైన్స్ కూడా చెప్తుంది నిజమే. ఆ భూమి మీద మనం ఇప్పుడు నివసిస్తా ఉన్నాం. ఇంత గొప్ప అద్భుతమైన దేవుడు ఈయన. అంతేకాదు మరొక వచనం చదువుకుందాం. 38 అధ్యాయం 16 వచనం. యోబు గ్రంథం 38:16. సముద్రపు ఓటలలోనికి నీవు చొచ్చితివా, మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా. అంటే సముద్రం యొక్క అడుగున సంచరించాడంట. మనం సముద్రం అడుగు ఎక్కడ చూడటం పక్కన పెడితే అది ఎంత లోతుందో తెలియదు. ఆడికి వెళ్తానికే మనకి ఊహ సరిపోదు. మహాసముద్రం అడుగులో నడిచిన దేవుడు, ఆకాశాన్ని నడిచిన దేవుడు, తన యొక్క నోటి మాటతో సమస్తాన్ని సృష్టించిన దేవుడు. కానీ సృష్టిని చూసినప్పుడే అర్థమైపోతుంది ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుతమైన వాడినా. నా జీవితంలో ఆయన చేసిన అద్భుతాలు ఎంతో గొప్పవి. కనుక ఇటువంటి అద్భుతాలు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేశాడు కాబట్టి మనం ఆయన్ని స్తుతించాలి. ఇంకోటి చూసుకుందామా? 1 దశలోనిక పత్రిక 4వ అధ్యాయం. 1 దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు మనకు తెలిసినవే. 1 దశలోనిక 4:16-17. అక్కడ ఏముందంటే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనం ఆయనతో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలము నాకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము. ఇది అంత అద్భుతమో చూసారా? పాపములో పుట్టి పాపములో పెరిగి పాపము చేత నశించవలసిన నిన్ను నన్ను దేవుడు పాపం నుంచి విడిపించటమే కాకుండా ఈ లోకములో మన ప్రతి అవసరాలు తీరుస్తూ వచ్చాడు. ఆకాశం నుంచి మన్నా కురిపించాడు, బండ నుంచి నీళ్లు తెప్పించాడు. అది వినటానికే ఆశ్చర్యం.
ఇవన్నీ మన ఆత్మీయ అవసరాలు తీరుస్తూ వచ్చాడు, శారీరక అవసరాలు తీరుస్తూ వచ్చాడు. ఈ లోకములో ఇప్పటి వరకు మనం సజీవ లెక్కలో ఉండటానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అంతేకాదంట, ఇక ఆయన చేయబోయేటువంటి కార్యాలు కూడా రెండు చూసి మనం ముగిస్తాం. ఏంటి అంటే, ప్రధాన దూత శబ్దంతో ఆర్భాటంతో దేవుని బోరతో పరలోకం నుండి దిగి వస్తున్నాడు ఆయన దేవుడు, రాబోతున్నాడు. అప్పుడు ఉండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులమై నిలిచి కూడా ఏకంగా ప్రభు ఎదుటికి ఆకాశములకు మేఘాల మీద కొనుకోబడతాం. ఈరోజు మనకి ప్రకాష్ బ్రదర్ కూడా ఒక పాట రచించి పాడిన పాటలో నిత్య జీవం పొందుకోబోతున్నామని, 7 ఏండ్లు విందులో పాల్గొంటున్నామని బ్రదర్ రాసి పాడాడు. ఆకాశంలో తనతో పెండ్లికి సిద్ధపడుతా ఉన్నాడు. ఇది ఎంత అద్భుతం కాదా? వాళ్ళని బట్టి మనం పొందుకోవడానికి అర్హులం కాదు. ఆయన దేవుడు నిన్ను నన్ను దానికి అర్హులుగా చేశాడు. ఇట్ ఈస్ ఎ వెరీ వండర్ఫుల్ థింగ్. దేవుని మనం మర్చిపోకూడదు, ఆయన సూచించాలి, గణపరచాలి. చివరిగా ఇంకోటి చూసుకుందామా? ప్రకటన గ్రంథం ఇంకోటి చూసుకుని మనం ప్రభువుని ఆరాధిద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన 21. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. చివరిగా దేవుడు మన జీవితంలో చెయ్యబోతున్నటువంటి అద్భుతం ఏంటంటే, మనం చూస్తున్న ఈ ఆకాశము భూమిని దేవుడు నూతన పరచబోతున్నాడు. అంతటా నేను చూడగా క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయిన, సముద్రం లేదు. మరి నూతనమైన యెరూషలేము అని పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలెగా రావడానికి నేను చూశాను. అద్భుతంగా ఇది. ఇటువంటి పట్టణానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ఇక్కడ అద్భుతం ఏంటంటే 3వ వచనంలో రాసింది, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. చూసారా? ఈ మాట విన్నప్పుడే మన హృదయం అంతా ఆనందంతో సంతోషంతో నిండిపోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం దొంగలతో, పాపులతో, అసహ్యులతో, మరి అంటే హృదయంలో పాపం పెట్టుకుని జీవిస్తున్నాం. అట్లాంటి మనల్ని దేవునితో ఇక మనకి ఇంతకంటే గొప్ప కావాలి, ఎందుకంటే గొప్ప ఇంకేం కావాలి? కనుక దేవుడు నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపాడు, ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు వారికి దేవుడై ఉంటాడంట. దేవుడు తానే దేవుడైన వారికి తోడై ఉంటాడంట. ఇక అప్పుడు మన కన్నుల నుంచి ప్రతి బాష్పం తుడిసివేసి, మరణం లేకుండా, దుఃఖం లేకుండా, వేదన లేకుండా, ఏడుపు లేకుండా మొత్తం తీసివేసేసాడు. ఇంకేం కావాలి? దేవుడు మనకి పోయేటువంటి ఆ గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 5వ వచనం చెప్తున్నాడు, ఇదిగో సమస్తం నూతనమైనదిగా చేయుచున్నాడు. నూతనపరచబోతున్నాడు ఆయన. ఈ సంవత్సరం నాకు 2020లో నాకు వచ్చిన వాగ్దానం ఇదే. ప్రకటన గ్రంథం 21 నూతనమైనదిగా చేయుచున్నాను. ఇంత గొప్ప వాగ్దానం దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. దేవుడు అద్భుతమైన వాడు, సమస్తము నూతనం చేయబోతున్నాడు. ఆయన మన జీవితంలో అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఈ యొక్క
మన జీవితాన్ని ఎట్లా చేయబోతున్నాడంటే నూతనంగా చేయబోతున్నారు. నూతన సృష్టిగా సమస్తమును నూతనంగా చేయబోతుంది. ఒకసారి 2 కొరింథీ 5:17 చదువుకుని మనం ముగించుకుందాం. 2 కొరింథీ 5:17. 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తు యందున్నడెల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఇప్పుడు మనం గనక క్రీస్తు నందు ఉన్నట్లయితే మనల్ని దేవుడు నూతన సృష్టిగా చేసినాడు. ఇక పాతవి గ్రతించిపోయినాయి, క్రొత్త వరము. ఇదిగో సమస్తము క్రొత్తవాయన. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను మనం 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 చేసుకుందాం, జ్ఞాపం చేసుకుందాం. ప్రభువా, నన్ను పాపం నుంచి విడిపించావు, అందుకొరకు పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి వచ్చావు. ఎట్లా వచ్చావంటే కన్య గర్భంలో వచ్చావు, పరిశుద్ధాత్మ వలన నీవు ఈ లోకానికి వచ్చావు. అంతేకాదు పాపినైన నా కొరకు శిలువలో చనిపోయావు. ఒకప్పుడు నేను భక్తిహీనుని, బుద్ధిహీనుని, అవివేకుని, అవిధేయుడును, ఏ మంచితనం లేని నన్ను నువ్వు ప్రేమించి నీ బిడ్డగా మార్చుకున్నావు. రోజు నాలో అనేక మార్పులు నువ్వే తీసుకొచ్చావు, నూతన పరిచయం నన్ను. అంతేకాదు ఈ 2020 సంవత్సరంలో నా కళ్ళ ముందు మా జిల్లాలో, మా రాష్ట్రంలో, మా దేశంలో, ప్రపంచంలో అనేక మంది ఆయా రోగాలతో, ఆయా వ్యాధులతో, యాక్సిడెంట్లతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ నన్ను ఇంకా సజీవ లెక్కలో ఉంచి ఈ యొక్క చివరి రోజు తీసుకొచ్చావు ప్రభా. అంతేకాదు నన్ను తీసుకువెళ్తానికి మళ్ళీ రాబోతున్నావు. నీతో పాటు ఉండటానికి, నిరంతరం నీతో పాటు జీవించడానికి తీసుకువెళ్ళబోతున్నావు. మరి ఇన్ని గొప్ప మేలు నా జీవితంలో చేసావు కాబట్టి నేను ఎలాగా మరి నిన్ను ఆరాధించకుండా ఉంటాను అని మనమందరము ఆయన్ని ఆత్మతో సత్యముతో కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.